దొండకాయ ఫ్రై తయారు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: దొండకాయ ముక్కలు శుభ్రంగా కడిగి ఇలా కోసుకోవాలి మనకు నచ్చినట్టు. కొంచెం పచ్చి కొబ్బరి తురుము, కరివేపాకు, ఉల్లిపాయ, నూనె, కొద్దిగా జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం, శనగపప్పు అండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో వాటర్ వేసుకొని పెట్టుకోవాలండి. ఒక ఒలసి గిన్నె పెట్టుకోవాలి. ఈ దొండకాయలన్నీ ఆవిరిలో ఉడకనివ్వాలి. మూత పెట్టేయాలండి. ఆవిరిలో ఉడికిన దొండకాయలండి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా నూనె, పొట్టుతో ఉన్న మినపప్పు అండి. కొంచెం దోరగా ఎగచ్చాలి. కరివేపాకు, పచ్చనగపప్పు, కొద్దిగా జీలకర్ర మొత్తం వేగొచ్చాలండి. కొన్ని ఉల్లిపాయలు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు అండి, కొద్దిగా కారం, ఆవిరిలో పెట్టి ఉడికించుకున్న దొండకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు పట్టేంత వరకు బాగా ఎగించాలండి. పెద్ద నూనె వేసే అవసరం లేదు. ఆవిరిలో ఉడికించాం కాబట్టి పెద్ద ఉడికించే అవసరం లేదండి. పచ్చి కొబ్బరి తురుమండి. దొండకాయకి ఎప్పుడు పచ్చి కొబ్బరి తురుమే వేయాలండి. ఎండు కొబ్బరి కొంచెం నూనె వాసన వచ్చినట్టు ఉంటుంది. మనకైతే పెద్ద నచ్చదు నూనె కమ్ముకుంటే. పచ్చి కొబ్బరి ఇష్టం లేని వాళ్ళు ఎండు కొబ్బరి వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.